హాయ్ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారుతున్నారు. ఎందుకంటే సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నటువంటి తీరు, ముఖ్యంగా బిఆర్ నాయుడు పట్ల తాజాగా వ్యవహరించినటువంటి తీరు ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. అంటే ఇక్కడ బిఆర్ నాయుడిని పొమ్మనకుండా పొగబెడుతున్నారా అనే అనుమానాలు ఇప్పుడు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఆ అనుమానాలు వాస్తవానికి గత నెల రోజులుగా బిఆర్ నాయుడితో వ్యవహరిస్తున్న తీరు చూసిన వాళ్ళు ఎవరికైనా సరే ఇదే విషయం అర్థమవుతుంది. బిఆర్ నాయుడిని పొమ్మనకుండా పొగబెడుతున్నారనే వార్తలు గత నెల రోజులుగా వస్తున్నాయి. నిన్న తాజాగా జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ అనేది దీనికి ప్రత్యక్షంగా ఉదాహరణగా చెప్పవచ్చు. వాస్తవానికి నిన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమలను సందర్శించుకున్నారు. అంటే తిరుమల సందర్శించుకోవడం అనేది విశేషం కాదు, కానీ బిఆర్ నాయుడుకు సంబంధించినటువంటి రాసలీలల వీడియోలు, ఫోటోలు ఏవైతే వెలుగులోకి వచ్చి ఇటీవల కాలంలో హల్చల్ చేసి ఒక సంచలనం రేపాయో, ఆ తర్వాత అంటే ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు తొలిసారిగా తిరుమలను సందర్శించుకున్నారు. అది కూడా మనవడైనటువంటి దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో సహా తిరుమల సందర్శించుకున్నారు నిన్న శుక్రవారం చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా. సో వాస్తవానికి చంద్రబాబు నాయుడు తిరుమల ఎప్పుడు సందర్శించినా సరే బిఆర్ నాయుడు ఆయనతో అత్యంత సన్నిహితంగా ఉంటారు. ఒకటి ప్రోటోకాల్ ప్రకారంగా టీటీడీ చైర్మన్గా కావచ్చు, లేదా చంద్రబాబు నాయుడుతో ఆయనకు ఉన్నటువంటి సన్నిహిత సంబంధం ద్వారా కావచ్చు. ఇన్నాళ్ళు ఎప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు కానీ చంద్రబాబు నాయుడుకి సంబంధించిన కుటుంబ సభ్యులు కానీ తిరుమల ఎప్పుడు సందర్శించినా సరే బిఆర్ నాయుడు చాలా క్లోజ్గా వ్యవహరించినటువంటి ఫోటోలు కానీ వీడియోలు కానీ మనం అందరం చూసుంటాం. కానీ నిన్న చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా మనవడైనటువంటి దేవాంశ్ పుట్టినరోజు వేడుక సందర్భంగా పురస్కరించుకొని తిరుమల సందర్శించుకున్నప్పుడు ఆ పరిస్థితి కనిపించలేదు. పొమ్మనకుండా పొగబెడుతున్నారనే మాట అందుకే కనిపించింది. పెద్ద ఎత్తున దూరం పాటించినటువంటి పరిస్థితి ముఖ్యంగా చాలా చోట్ల, అంటే ఒక చోట కాదు, రెండు చోట్ల కాదు, అన్ని సందర్భాల్లోనూ తిరుమలలో దర్శనం సందర్భంగా బిఆర్ నాయుడిని దూరం పెడుతూ వచ్చినటువంటి పరిస్థితి. బిఆర్ నాయుడు దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తున్నా సరే చంద్రబాబు నాయుడు చాలా వరకు ముభావంగానే కనిపించారు. ఆయన పట్ల, మిగిలిన వారి పట్ల క్లోజ్గా మాట్లాడుతూ కనిపించారు, కానీ ఒక బిఆర్ నాయుడు విషయంలో మాత్రం ముభావంగా కనిపించారని చెప్పి స్పష్టంగా తెలుస్తోంది. సో ఒకటి తిరుమల దర్శనం సందర్భంగా జరిగిన ఘటన, అదే సందర్భంగా మరొక ఇన్సిడెంట్ జరిగింది. వాస్తవానికి తిరుమలలో గత కొద్ది కాలంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా భక్తులకు వేగవంతమైన దర్శన సౌకర్యం కల్పించాలనే ఒక ప్రయత్నం జరుగుతోంది. ఇది వాస్తవానికి బిఆర్ నాయుడు ఇనిషియేటివ్ ప్రోగ్రామ్గా కొందరు చెబుతారు, కానీ టీటీడీ పాలక మండలి కూడా చాలా కాలంగా దీనిపై ప్రయత్నాలు చేస్తుంది. గత ప్రభుత్వ హయాంలో కూడా దీనిపై ప్రయత్నాలు జరిగాయి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా భక్తులకు సౌకర్యవంతమైన, వేగవంతమైనటువంటి దర్శన భాగ్యం కల్పిస్తే భక్తులకు మరింత మేలు జరుగుతుందనే ఒక కారణంతో ఏదైతే టెక్నాలజీ ఉందో ఆ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఎప్పుడు ఏ క్షణం అంటే ఒకసారి దర్శనానికి తిరుమల వెళ్ళిన తర్వాత ఆ టోకెన్ నెంబర్ ప్రకారం ఎక్కువసేపు వెయిట్ చేయకుండా వెంటనే దర్శనం అయ్యేలాగా, అంటే ఎంతమంది క్యూలో ఉన్నారు, ఆ తమ క్యూ వచ్చేటప్పటికి ఎంత సమయం పడుతుంది, ఇలాంటిది ఒక ఏఐ టెక్నాలజీ ద్వారా దీన్ని ముందుగానే ఒక క్యాలిక్యులేట్ చేసి ఖచ్చితమైన ఒక సమయం ఇచ్చి ఆ సమయం ద్వారా సరిగ్గా ఆ సమయానికి చేరుకుంటే దర్శనం చాలా త్వరగా అవుతుంది, నిరీక్షణ వెయిటింగ్ పీరియడ్ అనేది తగ్గుతుంది. దీనివల్ల ఇతర భక్తులకు కూడా అసౌకర్యం అనేది నివారించే పరిస్థితి ఉంటుంది. సో ఒక మంచి ప్రయత్నం ఇది. సో ఈ ప్రయత్నానికి అనుగుణంగానే చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిపై స్థానికంగా ఉన్నటువంటి టీటీడీ అధికారులతో కానీ, పాలక మండలితో కానీ, ముఖ్యంగా ఆ కలెక్టరు, ఇక్కడ ఎస్పీ, అందరి అధికారులతోటి చంద్రబాబు నాయుడు కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ఈ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసినప్పుడు కూడా వాస్తవానికి బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ హోదాలో బిఆర్ నాయుడు ఆధ్వర్యంలో జరగాల్సినటువంటి ఈ కాన్ఫరెన్స్ కూడా ఆయన హాజరు కాలేదు. అంటే ఇటీవల కొన్ని పరిణామాలు జరుగుతున్నాయి. టీటీడీకి సంబంధించినటువంటి కొన్ని కీలక నిర్ణయాలు లేదా కీలకమైన సమావేశాల్లో కూడా బిఆర్ నాయుడు కనిపించడం లేదు. వాస్తవానికి టీవీ5కి సంబంధించినటువంటి ఎవరైతే ఆన్ స్క్రీన్ కనిపిస్తుంటారో వాళ్ళందరూ చెప్పేది ఒకటే, బిఆర్ నాయుడు ఎప్పుడు తిరుమలలోనే ఉంటారు, ఎప్పుడెప్పుడు తిరుమల వెళ్ళాలా అని అంటుంటారని చెప్తుంటారు. కానీ
ఇటీవల జరిగినటువంటి పరిణామాలు ముఖ్యంగా ఈ రాసలీలల వీడియోలు ఫోటోలు బయటకు వచ్చిన తర్వాత మాత్రం పరిస్థితిలో మార్పు వచ్చిందని చెప్పాల్సి వస్తుంది. ముఖ్యంగా ఆయన పట్ల చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఒకంత అసంతృప్తి వ్యతిరేకతతో ఉన్నట్టు తెలుస్తోంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు. అయితే వెళ్ళమని చెప్పలేరు, పొమ్మని చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఆయనతో ఉన్నటువంటి సాన్నిహిత్యం కావచ్చు, లేదా ఆయన కుమారుడు లోకేష్తో బీఆర్ నాయుడుకు ఉన్నటువంటి సన్నిహిత సంబంధం కావచ్చు. సో ఇక్కడ లోకేష్ కారణంగా బీఆర్ నాయుడిని నేరుగా పొమ్మని చెప్పలేని పరిస్థితి ఏర్పడింది చంద్రబాబుకి అని చెప్పాల్సి వస్తుంది. చుట్టుపక్కల చంద్రబాబు నాయుడిని దగ్గర నుంచి గమనించిన వాళ్ళు చెప్తున్న మాట కూడా ఇదే. చంద్రబాబు నాయుడు క్లోజ్ సర్కిల్ నుంచి వినిపిస్తున్నటువంటి మాట కూడా ఇదే. ఎందుకు బీఆర్ నాయుడిని ఇంకా ఆ పదవి నుంచి తొలగించలేదనే ప్రశ్న వచ్చినప్పుడు దీనికి సమాధానంగా వినిపిస్తున్నది ఇన్నాళ్ళు ఉన్నటువంటి అసోసియేషన్ కావచ్చు, టీవీ5తో ఉన్నటువంటి అనుబంధం కావచ్చు, లేదా లోకేష్తో బీఆర్ నాయుడుకు ఉన్నటువంటి అనుబంధం, ప్రత్యేక సంబంధాలు కావచ్చు. ఈ అన్ని కారణాల దృష్ట్యా నేరుగా బీఆర్ నాయుడిపై ఆగ్రహం వ్యక్తం చేయలేని పరిస్థితి. అందుకే పొమ్మనకుండా పొగపెడుతున్నారనే ఒక వాదన వినిపిస్తుంది. దీనికి ఉదాహరణగానే ఆయన అక్కడ కనిపించినా సరే ఆయనతో ముభావంగా ఉంటున్నారు, ఆయనతో పెద్దగా క్లోజ్గా అసోసియేట్ కాలేకపోతున్నారు. అంటే మీ పట్ల కానీ మీ ప్రదర్శించిన వైఖరి పట్ల కానీ నాకు అసంతృప్తిగా ఉంది అనే ఒక సంకేతాన్ని ఇవ్వకనే ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు. సో అందుకే నిన్న శుక్రవారం జరిగినటువంటి తిరుమల దర్శనం సందర్భంగా చంద్రబాబు నాయుడు పక్కన బీఆర్ నాయుడు దగ్గరికి రావడానికి ప్రయత్నించినా సరే ఈయన దూరం జరుగుతున్నారు. ఆ క్లోజ్ అసోసియేషన్ అయితే కనిపించలేదు, ముభావంగా ఉన్నటువంటి పరిస్థితి. అటు ఏఐ టెక్నాలజీతో భక్తులకు దర్శనం కల్పించాలనే విషయంపై జరిగినటువంటి సమీక్షా సమావేశంలో కూడా టీటీడీ అధికారులు పాల్గొన్నారు, టీటీడీ పాలక మండలి పాల్గొన్నారు, ఎస్పీ పాల్గొన్నారు, తర్వాత జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. కానీ ఎక్కడ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మాత్రం కనిపించలేదు. ఇటీవల జరిగినటువంటి కొన్ని కీలకమైన నిర్ణయాల విషయంలో, సమావేశాల విషయంలో కూడా ఆయన పాత్ర అంతంత మాత్రంగానే కనిపించింది. సో ఈ అన్ని పరిణామాలు చూస్తుంటే బీఆర్ నాయుడిని పొమ్మనకుండా పొగబెడుతున్నారా? రానున్న కాలంలో బీఆర్ నాయుడు ప్లేస్లో మరో వ్యక్తిని కూర్చోబెట్టేందుకే ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానాలు నిన్నటి పర్యటన తర్వాత మరింతగా పెరిగినటువంటి పరిస్థితి.